బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయిల్లో నెతన్యాహు గవర్నమెంట్ ఇరకాటంలో పడింది. ఒక రకంగా చెప్పాలంటే డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి. రాజకీయంగా అంతర్యుద్ధం మొదలైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నెతన్యాహుకు పదవీ గండం పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. నెతన్యాహుకు మద్దతుగా ఉన్నటువంటి మిత్రపక్షాలు తమ సపోర్ట్ను విత్డ్రా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది అవసరం ఉండగా కీలకమైనటువంటి 2 మిత్రపక్షాలతో కలిపి నెతన్యాహు అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ 2 పక్షాల్లో ఒకటి ఇప్పటికే తమ మద్దతును విరమించుకుంటున్నట్లుగా ప్రకటించింది. అయితే ఒక మిత్రపక్షం వెళ్ళిపోయినా సరే రెండో మిత్రపక్షం ఉన్నట్లయితే పెద్దగా సమస్య లేదు, డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా. కానీ రెండో మిత్రపక్షం కూడా ఒకవేళ తమ మద్దతు విరమించుకుంటే ఖచ్చితంగా తన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటూ నెతన్యాహు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా బొజ్జగింపు చర్యలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నెతన్యాహు తీసుకొచ్చినటువంటి ఒక బిల్ ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. ఈ బిల్లు విషయంలోనే తమ మిత్రపక్షాలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం నెతన్యాహు గవర్నమెంట్ చాలా డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు విషయంలోనే ఇంత గందరగోళం నడుస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఈ బిల్లు విషయంలో అలిగి ఒక మిత్రపక్షం వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో సైనిక ముసాయిదా మినహాయింపులను స్థిరపరిచేటువంటి ఈ బిల్లుకు సంబంధించే పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో చర్చించినప్పటికీ కూడా మిత్రపక్షాల అభిప్రాయాన్ని కాదని ఎలాగో అయినా సరే ఆ బిల్లును ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నెతన్యాహు చేస్తున్నారని ఈ విషయంలో మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. 6 స్థానాలు కలిగి ఉన్నటువంటి అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీ ముఖ్యంగా ఈ బిల్లు విషయంలో చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది. తమకు ఇష్టం లేదంటూ చెప్తోంది. నెతన్యాహు మాట వినకపోవడం వల్ల నెతన్యాహు గవర్నమెంట్ ఏర్పడడానికి కారణమైనటువంటి 2 మిత్రపక్షాల్లో ఒక మిత్రపక్షం అయినటువంటి ఈ అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీ తమ సపోర్ట్ను విరమించుకుంది, సంకీర్ణం నుంచి వైదొలిగింది. దీంతో నెతన్యాహు ప్రభుత్వం ఒక రకంగా ప్రమాదపు అంచుల్లో ఉందనే చెప్పాలి. అయితే మరో మిత్రపక్షం కూడా వైదొలిగితే మాత్రం నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావడానికి ఇంకా 48 గంటల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సమయంలోపు బుజ్జగింపు పర్వం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు బిల్లును కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నెతన్యాహుకి. అయితే ఒక పార్టీ వెళ్ళిపోయినా పెద్దగా సమస్య లేదు, 6 సపోర్ట్ ఉంది ఈ పార్టీకి, అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీకి. మరొక చిన్న మిత్రపక్షం కూడా ఉంది. ఒకవేళ కనుక 2 మిత్రపక్షాలు వైదొలిగినట్లయితే ఖచ్చితంగా నెతన్యాహు ఇక పూర్తి స్థాయిలో అక్కడ అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు రాజకీయంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో విపరీతమైనటువంటి విమర్శలు నెతన్యాహు మీద వచ్చాయి. ఆయన వ్యవహార శైలి, ఆయన వైఖరి వల్లే చుట్టూ ఎక్కడ చూసినా సరే శత్రు దేశాలే ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా సందర్భాల్లో నెతన్యాహు మీద విపరీతమైనటువంటి విమర్శలు ముఖ్యంగా మనం చూసాం. యుద్ధం సమయంలో కూడా ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో నేను నా కుమారుడి పెళ్లి వాయిదా వేసుకున్నాను, మేము చాలా గొప్ప త్యాగం చేశామంటూ చెప్పిన నేపథ్యంలో చాలా పెద్ద ట్రోలింగ్ జరిగింది దానికి సంబంధించి. ఓ పక్క ప్రాణాలు పోగొట్టుకుంటూ సైనికులు యుద్ధం చేస్తుంటే, ప్రజలు నానా అవస్థలు పడుతుంటే పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోవడాన్ని ఒక పెద్ద త్యాగంగా చిత్రీకరించుకుంటారా అంటూ ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. అలాగే ఈ ఇతర దేశాలతో మిత్ర దేశాలతో కానీ లేదంటే యుద్ధం సమయంలో వ్యవహరించే తీరుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. అమెరికాతో అంటకాగడం కూడా వాళ్ళ దేశంలో కానీ ఇజ్రాయెల్లో కానీ ఇతర మిత్ర దేశాల్లో కూడా కొంత ఆ విషయంలో అభ్యంతరాలు ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు అంతర్గతంగా రాజకీయంగాను ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఎక్కడ చూసినా సరే యుద్ధాలే మనం చూస్తున్నాం. యమన్తో చూస్తున్నాం, హౌతీలతో యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇరాన్తో జరిగినటువంటి యుద్ధాన్ని మొన్నటి వరకు చూసాం, ఎంత భీకర యుద్ధం జరిగిందో. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇంకా మరోవైపు ఇప్పుడు సిరియాతో కూడా ఇదే పంచాయతీ కొనసాగుతోంది. సిరియా మీద కూడా దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సిరియా మళ్ళీ మేము తిరిగి దాడులు చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అండ చూసుకొనే ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు అనేది చాలా దేశాల అభిప్రాయం కనిపిస్తుంది. కానీ అమెరికా వైఖరి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ రోజులు ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి యుద్ధాలకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు సంబంధించి సచిన్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు, అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సచిన్, ఓవైపు
అంతర్యుద్ధం రాజకీయంగా చూస్తున్నాం, ప్రజల్లో వ్యతిరేకత చూస్తున్నాం. మరోవైపు ప్రపంచ దేశాలతో చాలా దేశాలతో యుద్ధాలు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా చాలా ఇరకాటంలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది ఇజ్రాయెల్లో నెతన్యాహు పరిస్థితి. సో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇది ఇలాగే ముదిరే అవకాశం ఉందంటారా రాజకీయంగా ఈ రకమైనటువంటి వైఖరి? రైట్, అక్కడ మరి ముఖ్యంగా చాలా థిన్ మెజారిటీ ఉన్నారని చెప్పుకోవాలి. 120 సీట్లు ఉన్న ఇజ్రాయెల్లో ప్రస్తుతం 61 సీట్లతో మాత్రమే బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం నెట్టుకొస్తోంది. అయితే ఇక్కడ లికుడ్ పార్టీ ఆయనకు సంబంధించి, దాని తర్వాత షాస్ పార్టీ, ఆ తర్వాత రిలీజియస్ జర్నలిస్ట్ పార్టీ ఉంది, ఆ తర్వాత ఇంకొక 2-3 పార్టీలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రభావాలు కావచ్చు, ఈ మధ్య చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మరి ముఖ్యంగా హమాస్తో చర్చల నేపథ్యంలో, హమాస్తో చర్చలకు వెళ్తున్నారనే నేపథ్యంలో అక్కడ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో కొలిషన్ ఉన్న పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని బిల్లుల అంశం వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే కొన్ని అంశాలలో సపోర్ట్ గా కాకుండా వ్యతిరేకంగా వెళ్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో 61 సీట్లతో మాత్రమే నెట్టుకొస్తున్న బెంజమిన్ నెతన్యాహుకి మరి ముఖ్యంగా షాస్ పార్టీ ఇటు బిల్ మద్దతు ఇవ్వకపోగా కోalition బయటకు వచ్చింది అనే చర్చ జోరందుకుంది అక్కడ. రైట్, దీనికి సంబంధించి ఆ తర్వాత ఇంకొక వెర్షన్ వినిపించింది, మేము కోalition నుంచి బయటకు రాలేదు, అక్కడ మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు, ఆ బిల్లుకు మాత్రం సపోర్ట్ ఇవ్వలేదు, కోalition నుంచి ఆ విషయంలో మాత్రమే బయటకు వచ్చామనే ఒక అర్థం వచ్చేలా చర్చ జరిగింది. సో ఈ ప్రాస్పెక్ట్ లో చూసుకుంటే కనుక కొద్ది రోజుల క్రితం యునైటెడ్ తురహార్ జుడాయిజం ఇది కూడా రీసెంట్ డెసిషన్లు ఇది కూడా బయటకు వచ్చేసిన సందర్భం ఉంది. వీటితో పాటు మరికొన్ని కూడా బయటకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి అనేది ఇక్కడ చర్చ జరుగుతోంది. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహుకి ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 60లో బహుశా ఒక 35 సీట్లు మాత్రమే ఆయన పార్టీ లిక్విడ్ పార్టీ సాధించింది. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఇప్పటికే మైనారిటీ ప్రభుత్వాన్ని ఇన్ఫాక్ట్ ఒక థిన్ మెజారిటీ మాత్రం ఉందని చెప్పుకోవాలి. అంటే 120 సీట్లకు గాను 61 సీట్లు మాత్రమే ఉంది. అంటే ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకుంటే 60 నుంచి 1 సీట్ ఉంటే సరిపోతుంది. ఆ 1 సీట్ ఎక్స్ట్రాతోనే ఆయన నెట్టుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ క్వశ్చన్ జోరందుకుంటోంది. ఒకవేళ మనం మాట్లాడుకున్న షాస్ పార్టీ కూడా బయటకు వచ్చేస్తే కనుక పరిస్థితులు అక్కడ చిన్నాభిన్నం అయిపోయే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంటోంది. ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నందు, ఇక్కడ వీళ్ళకి సంబంధించి అంటే లిక్విడ్ పార్టీకి బెంజమిన్ నెతన్యాహుకి 32 సీట్లు ఉంటే, దాని తర్వాత ఆయన ప్రత్యర్థిగా మాట్లాడుకున్న యార్ లాపిడ్ పార్టీకి సంబంధించి 24 సీట్లు ఉన్నాయి. ఇక అలాగే షాస్ పార్టీ 11 సీట్లతో ఉంది. రిమెంబర్ 11 సీట్లు. సో ఈ 11 సీట్లలో 1 సీటు కోల్పోయినా, 1 సీటు తగ్గినా కూడా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం అక్కడ మైనారిటీ కాదు ప్రభుత్వాన్ని కోల్పోయే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే హమాస్తో చర్చలను వాళ్ళు అక్కడ ఒప్పుకోవట్లేదు, అక్కడ మిగతా పార్టీలు కూడా హమాస్తో చర్చలకు మేము ఏకీభవించమంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడైతే ఇరాన్ కి మధ్య యుద్ధం ఇరాన్ కి కూడా కాదు, గాజాకి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి టిల్ ఇరాన్ వరకు కూడా ఈ యుద్ధానికి కారణం బెంజమిన్ నెతన్యాహుని తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కోసం మాత్రమే తన యుద్ధాలు చేస్తున్నాడని చర్చ జరుగుతుంటుంది. సో ఇప్పుడు పరిణామం బహుశా బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టచ్చు. బహుశా పరిణామాలు హమాస్ చర్చలు కనుక అక్కడ సఫలీకృతం అయితే ఇక్కడ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ నందు. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద నెతన్యాహు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత, ప్రభుత్వంలో వ్యతిరేకత. ఈ నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు? ఈ బిల్లు విషయంలో వెనక్కి తగ్గుతారా, లేదంటే బొజ్జుగించుకుంటూ ముందుకు వెళ్తారా? వెయిట్ చేసి చూద్దాం. అతి తక్కువ సమయంలోనే దీని గురించి క్లారిటీ రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం.